భారతదేశం మాల్దీవుల సంబంధం ఈ మధ్యకాలంలో ఇది చాలా సంక్లిష్టంగా మారింది. అయినా కూడా వ్యూహాత్మకంగా చూస్తే ఇది ఎంతో ముఖ్యమైన బంధం. సరే, అసలు హిందూ మహాసముద్రంలో ఉన్న ఈ స్వర్గధామంలో ఏం జరుగుతోంది? ఈ విశ్లేషణలో కొంచెం లోతుగా చూద్దాం. అవును, మనం సమాధానం వెతకాల్సిన అస్సలు ప్రశ్నే ఇదే. పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకునే అందమైన ప్రదేశం హఠాత్తుగా రెండు దేశాల మధ్య ఒక రాజకీయ కేంద్రంగా ఎలా మారింది? దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. అయితే ముందుగా ఈ మధ్యకాలంలో బహిరంగంగా జరిగిన కొన్ని దౌత్యపరమైన పరిణామాల గురించి మాట్లాడుకుందాం. అసలివి రెండు దేశాల సంబంధాలని ఎలా ప్రభావితం చేశాయో చూద్దాం. కొద్ది కాలం క్రితం వరకు భారతీయులకు మాల్దీవులంటేనే ఓ ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. రెండు దేశాల మధ్య సంబంధాలు చాలా ఉద్రిక్తంగా మారాయి. ఈ మార్పు ఎంత వేగంగా జరిగిందంటే, ఇప్పుడు ఈ స్లైడ్లో చూడండి. ఈ దౌత్యపరమైన గొడవల ప్రభావం వెంటనే కనిపించింది. కేవలం కొద్ది నెలల్లోనే మాల్దీవులకు వెళ్లే భారతీయ పర్యాటకుల సంఖ్య ఏకంగా 33% పడిపోయింది. దీంతో మాల్దీవుల టూరిజంలో నంబర్ 1 స్థానంలో ఉన్న ఇండియా ఏకంగా 6వ స్థానానికి పడిపోయింది. ఇది వాళ్ళ ఆర్థిక వ్యవస్థకు మామూలు దెబ్బకాడు. అక్కడ లోకల్గా ఉండే ఒక ట్రావెల్ ఏజెన్సీ అధికారి మాటల్లోనే వింటే ఈ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకు అర్థమవుతుంది. భారతీయ పర్యాటకులు లేకపోవడం వాళ్ల వ్యాపారాలని ఎంతగా దెబ్బతీస్తుందో ఈ మాటలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కేవలం పర్యాటకం గురించే కాదు, అసలు ఇంత చిన్న ద్వీపదేశానికి అంతర్జాతీయ రాజకీయాల్లో ఇంత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం దాని లొకేషన్లోనే దాగి ఉంది. ఇక మాల్దీవులకు అంత వ్యూహాత్మక ప్రాధాన్యత ఎందుకు ఉందో చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం సీలేన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ లేదా ఎస్ఎల్ఓసి అనే పదం గురించి తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే ఇవి సముద్రంలో ఉండే వాణిజ్య రహదారులన్మాట. ప్రపంచ వాణిజ్యం, ముఖ్యంగా ఇంధన రవాణా అంతా ఈ రూట్స్ గుండానే జరుగుతుంది. మాల్దీవులో కరెక్ట్గా హిందూ మహాసముద్రంలో తూర్పు మరియు పశ్చిమ దేశాలను కలిపే అతి ముఖ్యమైన సముద్ర మార్గాల మధ్యలో ఉంది. అంటే ప్రపంచంలోని చాలా వాణిజ్య నౌకలు దాని దగ్గర్నుంచే వెళ్లాలి. ఇక్కడ మనం చూడాల్సిన అత్యంత కీలకమైన సంఖ్య ఇది. మన దేశం అంటే భారతదేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 85% ఏ ప్రాంతం నుంచే వస్తుంది. ఆలోచించండి, ఇది ఎంత పెద్ద సంఖ్యో. కాబట్టి ఆ 85% చమురు సరఫరా ఎలాంటి ఆటంకం లేకుండా జరగాలంటే ఈ సముద్ర మార్గాలు చాలా సురక్షితంగా ఉండాలి. అందుకే మాల్దీవుల ప్రాంతంలో స్థిరత్వమనేది భారతదేశ ఇంధన భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు చాలా చాలా ముఖ్యం. ఇప్పుడు భారతదేశం మాల్దీవుల మధ్య ఉన్న చారిత్రక బంధాన్ని ఓసారి చూద్దాం. ఈ స్నేహం ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ ఎన్నోసార్లు పరీక్షలను ఎదుర్కొని నిలబడింది. ఈ స్లైడ్ వాళ్ల బంధం ఎంత బలమైనదో చాలా స్పష్టంగా చూపిస్తుంది. దశాబ్దాలుగా మాల్దీవులు ఏ కష్టంలో ఉన్నా భారతదేశం ముందు నిలబడింది. ఉదాహరణకి 1988లో ఆపరేషన్ కాక్టస్తో తిరుగుబాటును అడ్డుకోవడం కావచ్చు, 2004 సునామీ తర్వాత వెంటనే సహాయం అందించడం కావచ్చు, 2014లో మాలేలో నీటి కొరత వస్తే మంచినీరు పంపడం, లేదా ఈ మధ్య కోవిడ్-19 సమయంలో వ్యాక్సిన్లు, మందులు అందించడం. ఇలా ప్రతిసారి భారతదేశం ఒక ఫస్ట్ రెస్పాండర్గా తన స్నేహాన్ని నిరూపించుకుంది. కేవలం ఆపద సమయాల్లోనే కాదు, అభివృద్ధిలో కూడా భారతదేశం మాల్దీవులకు అతిపెద్ద పార్ట్నర్. ఎడ్యుకేషన్, హెల్త్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలా ఎన్నో రంగాల్లో ఇండియా సహాయం చేస్తూనే ఉంది. ఈ డెవలప్మెంట్ పార్ట్నర్షిప్కి ఒక అద్భుతమైన ఉదాహరణే ఈ గ్రేటర్ మాలే కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒప్పందం మాల్దీవుల రూపురేఖలనే మార్చే ఒక భారీ ప్రాజెక్టుకు పునాది. ఈ ప్రాజెక్ట్ వివరాలు చూస్తే మనకు దాని ప్రాముఖ్యత అర్థమవుతుంది. ఇది దాదాపు 6.74 కిలోమీటర్ల పొడవైన బ్రిడ్జ్. ఇది రాజధాని మాలేను 3 పొరుగుదీవులతో కలుపుతుంది. దీనికోసం ఇండియా ఏకంగా $500 మిలియన్ ఆర్థిక సహాయం అందించింది. ఇది కేవలం మాల్దీవులలో ఇండియా చేపట్టిన అతిపెద్ద ప్రాజెక్టే కాదు, మాల్దీవుల చరిత్రలోనే అతిపెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టే. ఇంత బలమైన బంధమున్నప్పటికీ ఇప్పుడు ఈ సమీకరణాన్ని క్లిష్టతరం చేసే ఒక కొత్త అంశం తెరపైకి వచ్చింది. అదే అంతర్జాతీయ పోటీ. అవును,
హిందూ మహాసముద్రంలోని ఈ వ్యూహాత్మక చదరంగంలోకి ఇప్పుడు చైనా అనే మరో శక్తివంతమైన ప్లేయర్ ఎంటర్ అయ్యింది. ఇది ఈ ప్రాంతంలోని ఈక్వేషన్స్ని పూర్తిగా మార్చేస్తోంది. చైనా తన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ అంటే BRI ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. 2017లో మాల్దీవులు ఈ ఇనిషియేటివ్లో చేరినప్పట్నుంచి ఈ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు మారడం మొదలైంది. ఈ టేబుల్ ఈ పోటీని చాలా స్పష్టంగా వివరిస్తుంది. చూడండి, ఒకవైపు భారతదేశం ప్రయోజనాలు, వాణిజ్యం కోసం సముద్ర మార్గాలు సురక్షితంగా ఉండాలి, నిఘాతో సముద్ర భద్రతను కాపాడాలి, ఈ ప్రాంతంలో శాంతి ఉండాలి. మరోవైపు చైనా పెరుగుతున్న ప్రభావం వీటన్నిటికీ సవాల్ విసురుతోంది. ముఖ్యమైన సముద్ర మార్గాలకు అడ్డంపులేర్పడే ప్రమాదం, చైనా నౌకాదళ ఉనికి పెరగడం, మాల్దీవుల రాజకీయాల్లో పెరుగుతున్న భారత వ్యతిరేక భావనలు ఇవన్నీ ఇండియాకు ఆందోళన కలిగించే విషయాలే. సరే, ఇంత సంక్లిష్టంగా ఉన్న ఈ సంబంధంలో ముందుకెళ్లేదారేంటి? దీని గురించి చర్చిద్దాం. ఇక్కడ భారతదేశ విదేశాంగ విధానంలో నైబర్హుడ్ ఫస్ట్ లేదా పొరుగువారే ప్రథమం అనే పాలసీ చాలా కీలకం. ఈ పాలసీ ప్రకారం ఇండియా తన పొరుగు దేశాలతో సంబంధాలకు ఎప్పుడూ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. సో, ఈ క్లిష్టమైన సంబంధాన్ని సరిగా నడిపించాలంటే ఒక మల్టీ డైమెన్షనల్ అప్రోచ్ అవసరం. దౌత్యపరమైన చర్చలు కొనసాగించాలి, ఆర్థిక భాగస్వామ్యాలను ఇంకా బలోపేతం చేయాలి, అన్నింటికన్నా ముఖ్యంగా మాల్దీవుల సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూనే ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంపొందించాలి. చివరిగా ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. హిందూ మహాసముద్రంలో రోజురోజుకీ పెరుగుతున్న ఈ పోటీ వాతావరణంలో దేశాల మధ్య సహకారం అనేది పోటీని అధిగమించి నిలబడగలదా? ఈ ప్రాంత భవిష్యత్తు ఈ ప్రశ్నకు దొరికే సమాధానంపైనే ఆధారపడి ఉంటుంది.